students, welcome to Arvind's Academy. This is Dr. Arvind. నేను మీకు చెప్పినట్టుగానే I'll be doing the Indian Economic Survey as well as the Indian budget. So this class ఇది నేను మీకు ఏదైతే చెప్తున్నానో this is very important for those aspirants ఎవరైతే గ్రూప్ 1 ఎగ్జామ్కి as well as group 2, 3, 4 all these exams ki Indian Economic Survey as well as budget chala important. These two documents are very important. Now with respect to Indian Economic Survey మనం ఎప్పుడైనా ఆ సర్వే మీద గమనించినట్టయితే బడ్జెట్ మీద ఒక ఇయర్ ఉంటుంది, సర్వే మీద ఒక ఇయర్ ఉంటుంది. అంటే when you look at this document in survey, when we are surveying, మనం ఎప్పుడైతే సర్వే చేస్తున్నామో అది గడిచిన సంవత్సరానికి సర్వే చేస్తాము. అంటే ఇట్ ఈస్ ఫ్రమ్ 2020 టు 21. కానీ బడ్జెట్ అంటే మనం ఎలా స్పెండ్ చేయాలి, హౌ వి షుడ్ స్పెండ్, అంటే దట్ ఈస్ ఫర్ ద కమింగ్ ఇయర్. బడ్జెట్ డాక్యుమెంట్ మీద ఇయర్ ఏమని ఉంటుంది, 2021 టు 2022. అంటే ఈ బడ్జెట్ అనేది ఏప్రిల్ 1 నుంచి మార్చ్ 31 వరకు. April 1st of 2021 నుంచి March 31st of 2022. This is for budget. అదే సర్వేకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే గడిచిన సంవత్సరం అంటే 2020 ఏప్రిల్ 1 నుంచి 2021 మార్చ్ 31 వరకు మనకు గడిచిన సంవత్సరం ఎలా జరిగింది, మన ఎక్స్పెండిచర్ ఎట్లా అయింది, మన రెవెన్యూ ఏం జరిగింది, మన ఎకానమీ ఎలా ఉంది అని చెప్పేది ఎకనామిక్ సర్వే. సో ఈ 2 ఇయర్స్లోని తేడాన్ని యూ షుడ్ మీరు గమనించాలి కంపల్సరీ. రైట్. నౌ ఈ సెషన్లో మనము పార్ట్ 1 ఆఫ్ ద ఇండియన్ ఎకనామిక్ సర్వే, అంటే ఇక్కడ నేను పార్ట్ 1 రాసినంత మాత్రాన ఎకనామిక్ సర్వేలో 2 పార్ట్స్ ఉంటాయండి. ఎంటైర్ ఫస్ట్ పార్ట్ని కవర్ చేసినట్టు కాదు, బట్ దిస్ పార్ట్ 1 ఇంప్లైస్ ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ వీడియో లెక్చర్. సో దయచేసి మిస్లీడ్ అవ్వద్దు. నౌ ఈ సెషన్లో మనము ఐ విల్ బి డీలింగ్ విత్ బోత్ బేసిక్స్, ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అన్ని బేసిక్స్, ఆల్ బేసిక్స్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఐ విల్ బి డీలింగ్ విత్ దిస్ ఇన్ ది సెషన్. ఈ సెషన్లో అన్ని ఎకనామిక్ సర్వేకి సంబంధించిన అన్ని బేసిక్స్ని కవర్ చేస్తానండి. రైట్. నౌ ఫస్ట్ థింగ్, ఎకనామిక్ సర్వే. ఎకనామిక్ సర్వే అనగానే అసలు ఆ సర్వేని ఎవరు ప్రిపేర్ చేస్తారు, హూ ప్రిపేర్స్ ఇట్ అనేది ఫస్ట్ చూద్దాం మనం. నౌ ఏ డిపార్ట్మెంట్ ప్రిపేర్ చేస్తుందండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల విభాగం. మనము ఫైనాన్స్ మినిస్ట్రీలో చూసినట్టు అయితే ఇన్ ఫైనాన్స్ మినిస్ట్రీ దేర్ ఆర్ 5 డిపార్ట్మెంట్స్. అందులో ఒక డిపార్ట్మెంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల విభాగం. ఇది ఈ డ్రాఫ్ట్ ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఎవరి దగ్గర నుంచి ఇన్పుట్స్, సలహాలు తీసుకొని ప్రిపేర్ చేస్తుందండి. ఇట్ టేక్స్ ఇన్పుట్స్ ఫ్రమ్ ఇండివిజువల్ మినిస్ట్రీస్, వివిధ మంత్రిత్వ శాఖల నుండి సమాచారం తీసుకొని, డేటా ఫ్రమ్ సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ నుంచి తీసుకొని, డేటా ఫ్రమ్ ఆర్బిఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొని, అట్ ద సేమ్ టైం డేటా ఫ్రమ్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్, రకరకాల ఎక్స్పర్ట్స్ యాజ్ వెల్ యాజ్ అకాడమిషియన్స్ నుంచి తీసుకొని ఈ డ్రాఫ్ట్ని ప్రిపేర్ చేయడం జరుగుతుందండి. సో the draft of economic survey is prepared by the Department of Economic Affairs. ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ని తెలుగులో ఆర్థిక వ్యవహారాల విభాగం అంటాము. ఈ డిపార్ట్మెంట్ ఫైనాన్స్ మినిస్ట్రీలో మొత్తం 5 డిపార్ట్మెంట్లు ఉంటే అందులో ఒక విభాగం, అందులో ఒక డిపార్ట్మెంటే ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. నౌ రైట్,
ఇప్పుడు ఒకసారి డ్రాఫ్ట్ ప్రిపేర్ అయిన తర్వాత ఆ డ్రాఫ్ట్‌ని ఎవరికి పంపిస్తారండి? చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్‌కి పంపిస్తారు. మీరిక్కడ ఇంకొక పాయింట్ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఏంటి అంటే 5 డిపార్ట్మెంట్స్ ఉంటే 5 డిపార్ట్మెంట్స్‌లో చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఏ డిపార్ట్మెంట్‌లో ఉంటారండి? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్‌లో ఉంటారు. ఒకసారి ఈ డ్రాఫ్ట్‌ని డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అంటే ముఖ్య ఆర్థిక సలహాదారులకు పంపిస్తారు. ఆయన దాన్ని చదివి రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ నుంచి అది ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికెళ్తుంది. ఆయన చూస్తారు. ఆయన అప్రూవ్ చేసి ఫైనల్‌గా అది ఫైనాన్స్ మినిస్టర్ దగ్గరికి పంపిస్తారు. సో, ఇక్కడ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాలి. ఏ డిపార్ట్‌మెంట్ ప్రిపేర్ చేస్తుంది? ఏ వ్యక్తి యొక్క అండర్ హూజ్ గైడెన్స్ ఏ వ్యక్తి యొక్క పరిశీలనలో ఈ ఈ ఎకనామిక్ సర్వే అనేది తయారు చేయబడుతుంది. అది ఎవరు అంటే చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. సో, ఈ 2 అంశాలను మనం గుర్తుపెట్టుకోవాలి. యూ హావ్ టు రిమెంబర్ దీస్ 2 పాయింట్స్. డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల శాఖ. అట్ ద సేమ్ టైమ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్టర్ అప్రూవల్ చేసిన తర్వాత దాన్ని తీసుకెళ్ళి బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు. ఉభయ సభల్లో. ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. సో, డ్రాఫ్ట్ ఈస్ ప్రిపేర్డ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ఆర్థిక వ్యవహారాల శాఖ. అక్కడి నుంచి చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ దాన్ని రివ్యూ చేస్తారు. రివ్యూ చేసిన తర్వాత, అప్రూవ్ చేసిన తర్వాత అది ఫైనాన్స్ సెక్రటరీ దగ్గరికెళ్తుంది. అక్కడి నుంచి ఫైనల్‌గా ఫైనాన్స్ మినిస్ట్రీ దగ్గరికి వెళ్తుంది. ఒక్కసారి ఫైనాన్స్ మినిస్ట్రీ అప్రూవ్ చేసిన తర్వాత అది ఫైనల్‌గా బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెడతారు. ఇదే సేమ్ ప్రొసీజర్ బడ్జెట్‌కి గూడా జరుగుతుందండి. సో, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన 2 పాయింట్స్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క ఆధ్వర్యంలో ఈ డ్రాఫ్ట్‌ని ప్రిపేర్ చేయబడుతుంది. ఈ డ్రాఫ్ట్‌ని ప్రిపేర్ చేస్తారు. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్. ప్రతి సంవత్సరం ఎవ్రీ ఇయర్ ఎకనామిక్ సర్వే మనకు ఊహ తెలిసినప్పటి నుంచి మనకు తెలిసిందేంటంటే గవర్నమెంట్ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడుతుంది. ఉభయ సభల్లో అంటే బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్‌లో. ఇట్లా ప్రవేశపెట్టిన సర్వే ఈస్ దిస్ ఎకనామిక్ సర్వే బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్? ఆర్థిక సర్వేకు ప్రభుత్వం కట్టుబడి ఉండాలా? అంటే ప్రభుత్వము ప్రతి సంవత్సరం గవర్నమెంట్ ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా ఈ ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేయాలా? ఇది కంపల్సరీలీ బైండింగ్ ఆన్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ దీనికి కట్టుబడి ఉండాలా? లేదండి. అక్కడ ఎలా ఇట్ ఈస్ నాట్ మెన్షన్డ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఆర్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్ అండర్ ద కాన్స్టిట్యూషన్. సో, కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగంలో గాని, ఎటువంటి లా చేసి కానీ ప్రభుత్వం అంటే గవర్నమెంట్ కంపల్సరీగా ఎకనామిక్ సర్వేని ప్రిపేర్ చేసి ప్రెజెంట్ చేయాలి అని ఎక్కడా చెప్పలేదు. ఇది కాన్స్టిట్యూషన్ అంటే భారత రాజ్యాంగంలో చెప్పలేదు. అదే విధంగా ఉభయ సభలు పార్లమెంట్ కూడా దీని మీద ఎటువంటి చట్టం గాని, లా కానీ చేయలేదు. సో, అది గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్ వాళ్ళ ఇష్టం. ప్రవేశపెట్టొచ్చు, తయారు చేసి దే కెన్ ప్రిపేర్ ఇట్ అండ్ ప్రెజెంట్ ఇట్ ఆర్ ఇఫ్ దే విష్ దే టు డిస్కంటిన్యూ ఇట్ దే కెన్ డూ ఇట్. వాళ్ళు దీన్ని డిస్కంటిన్యూ చేయాలనుకుంటే కూడా చేయొచ్చు. నౌ గవర్నమెంట్ ఈస్ నాట్ కాన్స్టిట్యూషనల్లీ బౌండ్ టు ప్రిపేర్ అండ్ ప్రెజెంట్ అన్ ఎకనామిక్ సర్వే. సో, ఇక్కడ ప్రభుత్వం ఈ ఎకనామిక్ సర్వే కంపల్సరీ చేసి ఉభయ సభల్లో పెట్టాలనేటువంటి కట్టుబడి ప్రభుత్వం మీద ఎట్లాంటి కట్టుబడి లేదు. ఇదొక పాయింట్ అండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, మనం ఎకనామిక్ సర్వే చదివినప్పుడు వెన్ వి రీడ్ దిస్ ఎకనామిక్ సర్వేలో చాలా రికమెండేషన్స్ చేస్తుంది. గవర్నమెంట్ ఇలా చేయాలి, అలా చేయాలి అని. ఇటువంటి రికమెండేషన్స్‌ని కూడా పాటించాల్సిన అవసరం లేదు. దేర్ ఈస్ నో నీడ్ టు ఫాలో దిస్ రికమెండేషన్స్. అది గవర్నమెంట్ యొక్క కంప్లీట్ డిస్క్రిషన్ అండి. ఏదైనా ఒక రికమెండేషన్‌ని ఫాలో చేయొచ్చు, రెండిటిని ఫాలో చేయొచ్చు, ఇన్‌ఫైనైట్ అందులో ఉన్న ప్రతి రికమెండేషన్స్‌ని ఫాలో చేయొచ్చు, లేదా దేన్ని ఫాలో చేయకుండా ఉండొచ్చు. అది గవర్నమెంట్ యొక్క కంప్లీట్ డిస్క్రిషన్ అండి. ఇక లాస్ట్ పాయింట్ చూడండి. గవర్నమెంట్ కెన్ రిజెక్ట్ ఫ్యూ ఆర్ ఆల్
ఒకటి లేదా 2 లేదా అన్ని సజెషన్స్‌ని ఏదైతే ఆ డాక్యుమెంట్‌లో చెప్పారో అన్నిటిని రిజెక్ట్ చేయొచ్చు. అది కంప్లీట్‌లీ గవర్నమెంట్ యొక్క డిస్క్రిషన్. ఇట్ ఈస్ ఎ కంప్లీట్ డిస్క్రిషన్ ఆఫ్ గవర్నమెంట్ టు రిజెక్ట్ ఎనీ ఆర్ ఆల్ సజెషన్స్ మేడ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే. నౌ యాక్చువల్‌గా అసలు ఎకనామిక్ సర్వే అంటే ఏంటి? ఇట్ ఈస్ అన్ యాన్యువల్ డాక్యుమెంట్. ఈ యాన్యువల్ డాక్యుమెంట్ ఎవరు ప్రిపేర్ చేస్తారంటే, మనం ఇందాక చదివినట్టు చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్. అండర్ ఈ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క గైడెన్స్‌లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ ప్రిపేర్ చేస్తుంది. చేసి ఉభయ సభల్లో బోత్ హౌసెస్ ఆఫ్ పార్లమెంట్‌లో ప్రవేశపెడుతుంది. సో ఇట్ ఈస్ అన్ యాన్యువల్ డాక్యుమెంట్ దట్ ఈస్ ప్రిపేర్డ్ బై చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఆర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ అండ్ టేబుల్డ్ ఇన్ పార్లమెంట్ అహెడ్ ఆఫ్ ద బడ్జెట్ సెషన్. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు ఈ ఎకనామిక్ సర్వేని ప్రవేశపెడతారండి. మరి ఈ ఎకనామిక్ సర్వేలో ఏముంటుంది? అసలు ఎకనామిక్ సర్వేలో ఏముంటుంది? గడిచిన సంవత్సరంలో జరిగిన సంఘటనలను ఇది డిస్క్రైబ్ చేస్తుంది, వివరిస్తుంది. ఇట్ డిస్క్రైబ్స్ ద ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్. చేసిన తర్వాత ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది అని ఒక ప్రిడిక్షన్ ఇస్తుంది. మనకు రాబోయే సంవత్సరంలో రెవెన్యూ ఇంతుండొచ్చు, ఎక్స్‌పెండిచర్ ఇంతుండొచ్చు, పలానా కష్టాలు రావచ్చు, పలానా ఇబ్బందులు రావచ్చు, డిస్ఇన్వెస్ట్‌మెంట్ సరిగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒక ప్రిడిక్షన్, ఒక ఫ్యూచర్‌కి ఒక ప్రిడిక్షన్ ఇస్తుంది. ఇచ్చి ఆ ఫ్యూచర్ యొక్క ఫ్యూచర్‌లో మనం మెరుగుపడాలి ఇంకా అంటే దానికి కొన్ని రికమెండేషన్స్, ప్రెజెంటేషన్స్ లేదా దిశానిర్దేశం కూడా చేస్తుంది అండి. సో ఇట్ మేక్స్ సర్టెన్ రికమెండేషన్స్ టు ద గవర్నమెంట్. ఎకానమీని ఎలా బెటర్ చేయాలి, మనకొచ్చే ఫ్యూచర్‌లో వచ్చే సమస్యలకు అట్లాంటి కొన్ని రికమెండేషన్స్ చేస్తుందండి ఎకనామిక్ సర్వే. సో గతాన్ని గురించి మాట్లాడుతుంది, భవిష్యత్ ఎట్లా ఉంటుందో చెప్తుంది. అదే విధంగా ఆ భవిష్యత్తుని సమర్థంగా ఎదుర్కోవడానికి కొన్ని రికమెండేషన్స్ కూడా చేస్తుంది. సో ఇట్ డస్ 3 థింగ్స్: డిస్క్రైబ్స్ ద ఈవెంట్స్ ఆఫ్ ద పాస్ట్, ప్రెడిక్ట్స్ ద ఫ్యూచర్ అండ్ ప్రొవైడ్స్ ఎ రికమెండేషన్ ఆర్ ప్రెజెంటేషన్ టు ద ఫ్యూచర్. సో దిస్ ఈస్ ద బేసిక్ థింగ్. Now, what is the structure of economic survey? బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే ఎలా ఉంటుంది చూడండి. టిల్ 2013 అండ్ 14 ఒక సింగిల్ వాల్యూమ్లో ప్రజెంట్ చేసేవారు విత్ 13 చాప్టర్స్ అండ్ లాస్ట్ చాప్టర్లో అన్ని స్టాటిస్టిక్స్ ఉండేటివి. ఆఫ్టర్ 2013-14 వరకు కేవలం ఒకటే ఒక పుస్తకం, 13 చాప్టర్లు, లాస్ట్లో స్టాటిస్టికల్ అపెండిక్స్ ఆర్ స్టాటిస్టికల్ చాప్టర్, ఒక గణాంకాల పట్టిక ఉండేది, లాస్ట్ స్టాటిస్టికల్ చాప్టర్ ఆర్ స్టాటిస్టికల్ అపెండిక్స్ ఉండేది. సో కానీ 2014 అండ్ 15 నుంచి ఏమవుతుందంటే 2 వాల్యూమ్స్ వస్తున్నాయి ఎకనామిక్ సర్వేలో. ఈ 2 వాల్యూమ్స్లో రాయడం అనేది మనం ఎక్కడ చూసి నేర్చుకున్నామండి? ఐఎంఎఫ్ యొక్క వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ని చూసి ఆ పద్ధతిని మనం ఇక్కడ అవలంబిస్తున్నాము ఎకనామిక్ సర్వేలో. సో ఫ్రమ్ 2014 అండ్ 15 ఆన్వర్డ్స్ వీఆర్ ఫాలోయింగ్ ద కస్టమ్ ఆఫ్ వరల్డ్ ఎకనామిక్ అవుట్లుక్ which is prepared and released by International Monetary Fund. In this outlook, the document is presented in 2 volumes. సో సేమ్ అదే ప్రొసీజర్ని మనం మన ఎకనామిక్ సర్వే రాయడం కోసం ఉపయోగిస్తున్నామండి. దీనికంటే ముందు 13 చాప్టర్స్ ప్లస్ 1 అపెండిక్స్, స్టాటిస్టికల్ అపెండిక్స్, 13 చాప్టర్లు ప్లస్ ఒక గణాంకాల పట్టిక. కానీ 2014 అండ్ 15 నుంచి ఈ 2 వాల్యూమ్స్లో ప్రజెంట్ చేస్తున్నాము. రైట్. నౌ కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకుందామండి. ఫ్రమ్ 2015 ఆన్వర్డ్స్ ఎకనామిక్ సర్వేకి కొన్ని కలర్స్ ఇస్తున్నాము, కొన్ని థీమ్స్ ఇస్తున్నాము. ఆ థీమ్స్కి ఒక సిగ్నిఫికెన్స్ ఉంది. సో ఎస్పెషల్లీ గ్రూప్ 2లో కానీ లేదా గ్రూప్ 3, గ్రూప్ 4లో ఇట్లాంటి థీమ్స్ అడగడానికి చాలా అవకాశం ఉంటుందండి. సో వి విల్ సీ దోస్ థీమ్స్ అండ్ కలర్స్. 2014-15 థీమ్ ఆఫ్ ఎకనామిక్ సర్వే: క్రియేటింగ్ ఆపర్చునిటీ అండ్ రిడ్యూసింగ్ వల్నరబిలిటీ. 2015-16లో ఎటువంటి థీమ్ ఇవ్వలేదండి. 2016 అండ్ 17లో ద కలర్ ఆఫ్ ఎకనామిక్ సర్వే వాజ్ బ్లూ.
ఫస్ట్ వాల్యూమ్ని జనవరిలో రిలీజ్ చేస్తే సెకండ్ వాల్యూమ్ని ఆగస్టులో రిలీజ్ చేశారు. ఎందుకు ఇంత లేట్ అంటే డిమానిటైజేషన్ జరిగింది. డేటా గవర్నమెంట్ దగ్గర అవైలబిలిటీలో లేదు. సో ఇక్కడ గ్యాప్ వచ్చింది. నౌ 2017 అండ్ 18లో కలర్ పింక్ కలర్. ఈ పింక్ కలర్ ఏం సిగ్నిఫై చేస్తుందండి? మహిళల పట్ల వయలెన్స్ ఎండ్ చేయటం. ఎండ్ వయలెన్స్ అగైన్స్ట్ ఉమెన్. Similarly, 2018 and 19లో the color was blue. It signifies blue sky thinking అంటే broad thinking. 2019-20లో the color of economic survey was lavender and the theme was wealth creation. The 2020 and 21 economic survey యొక్క fundamental theme ఏంటండి? Saving lives and livelihoods. So, ఈ factual information, especially for group 2, 3 and 4, very important. Now, ఒక్కసారి చరిత్రను చూసుకుందాం మనం. Let us look at the history. Pre-independent times లో who was the first finance minister, that is Liaquat Ali Khan, during the interim government 1946. మధ్యంతర ప్రభుత్వ సమయంలో లియాఖత్ అలీ ఖాన్ ఎకనామిక్ సర్వే, he was the finance minister, sorry. Now, after independence, post independence, the first finance minister of free India, స్వతంత్ర భారతదేశానికి మొట్టమొదటి ఆర్థిక మంత్రి ఆర్కే షణ్ముగన్ శెట్టి. తర్వాత సెకండ్ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఫ్రీ ఇండియా జవహర్లాల్ నెహ్రూ. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే హీ హెల్డ్ ద పోర్ట్ఫోలియో ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అలాంగ్ విత్ ఫైనాన్స్ మినిస్టర్. హీ ఈజ్ నాట్ ఆఫ్ ఇండిపెండెంట్ చార్జ్. సో జవహర్లాల్ నెహ్రూ ప్రధానమంత్రిగా ఉంటూనే ఆర్థిక శాఖను కూడా తన దగ్గర పెట్టుకున్నారండి. సో both ministries were under his control. Now, third finance minister of Free India was John Mathai. మూడో ఆర్థిక మంత్రి. Now, first lady finance minister of Free India, ఇందిరా గాంధీ. ఇక్కడ ఇందిరా గాంధీ కూడా జవహర్లాల్ నెహ్రూ లాగానే తను ప్రధానమంత్రిగా ఉంటూనే ఆర్థిక వ్యవహారాల శాఖని, ఈ మంత్రిత్వ శాఖని తన దగ్గర పెట్టుకున్నారు. సో రెండు పదవులు, two portfolios, that is prime minister as well as finance ministry, ఈ రెండు పోర్ట్ఫోలియోస్ తన దగ్గర ఉంచుకున్నారు. నెక్స్ట్, ఫస్ట్ లేడీ ఫైనాన్స్ మినిస్టర్ ఆఫ్ ఫ్రీ ఇండియా వితౌట్ హోల్డింగ్ దిస్ పిఎం పోర్ట్ఫోలియో, ఇట్ ఈస్ నిర్మలా సీతారామన్. సో ఇందిరా గాంధీ తర్వాత ఇండిపెండెంట్ ఛార్జ్గా పిఎం పోర్ట్ఫోలియో హోల్డ్ చేయకుండా కేవలం ఫైనాన్స్ మినిస్ట్రీని మాత్రమే పోర్ట్ఫోలియో హోల్డ్ చేసిన ఫస్ట్ లేడీ ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్. సో ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ చాలా ఇంపార్టెంట్ అండి, ఎస్పెషల్లీ ఫర్ గ్రూప్ 2, 3 and 4 యాజ్ వెల్ యాజ్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కోసం. నౌ ఇంకా కొన్ని ఫ్యాక్ట్స్ నేర్చుకుందామండి విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ సర్వే. ఫస్ట్ ఎకనామిక్ సర్వే ఎప్పుడు ప్రవేశపెట్టారండి? 1950-51లో. అంటిల్ 1964 వరకు ఎకనామిక్ సర్వే ఈజ్ ప్రెజెంటెడ్ అలాంగ్ విత్ బడ్జెట్. అంటే సర్వే ప్లస్ బడ్జెట్ ఒకేసారి ప్రవేశపెట్టేవారు. కానీ 1964 తర్వాత ఎవ్రీ ఇయర్ ఒక డే ముందు రోజు, ఎ డే బిఫోర్ ద ప్రజెంటేషన్ ఆఫ్ ఫుల్ ఫ్లెజ్డ్ యాన్యువల్ యూనియన్ బడ్జెట్, the country chief economic advisor releases economic survey. ఇదే ఇప్పటికీ మనం ఫాలో అవుతున్నాం. అంటే బడ్జెట్ ప్రవేశపెట్టే ఒక రోజు ముందు ఎకనామిక్ సర్వేని రిలీజ్ చేస్తారు. ఇప్పుడు ప్రస్తుత చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఎవరండి? డాక్టర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. ద ప్రజెంట్ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రమణ్యన్. చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ ఇదేమైనా కాన్స్టిట్యూషనల్ పోస్టా, స్టాచ్యుటరీ పోస్టా? ఏది కాదు అండి. అంటే భారత రాజ్యాంగం ఈ పోస్ట్ గురించి ఎటువంటి ఆర్టికల్, భారత రాజ్యాంగంలో ఏదైనా ఒక ఆర్టికల్ ద్వారా, ఉదాహరణకు మనం చూసుకున్నట్టయితే ఎలక్షన్ కమిషన్ లేదా యూపీఎస్సి,
ఇవన్నీ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇవన్నీ కాన్స్టిట్యూషనల్ బాడీస్. అంటే భారత రాజ్యాంగమే ఒక ఆర్టికల్ ద్వారా ఈ బాడీస్ యొక్క క్రియేషన్ చెప్పబడుతుంది. సో దీస్ బాడీస్ వేర్ క్రియేటెడ్ బై ద కాన్స్టిట్యూషన్ ఇట్సెల్ఫ్ అండ్ దేర్ ఆర్ డెఫినెట్ ఆర్టికల్స్ ఫర్ ఇట్. కానీ చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ భారత రాజ్యాంగం ఎటువంటి విషయాన్ని మాట్లాడదండి ఈ పోస్ట్ గురించి. సో ఇట్ ఈస్ నైదర్ అ కాన్స్టిట్యూషనల్ పోస్ట్ నార్ అ స్టాచ్యుటరీ పోస్ట్. అదేవిధంగా దీని పట్ల ఎటువంటి చట్టం లేదండి. రాజ్యాంగ పరంగా కానీ చట్టపరంగా కానీ లేని పదవి. యూజువల్గా చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ యొక్క టెన్యూర్ 3 years యూజువల్గా, అంతేకాని కంపల్సరీ ఏం కాదు. సో అది 3 years కంటే ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ యూజువల్గా 3 years. సాధారణంగా సర్వసాధారణంగా నిర్వహించే పదవీ కాలం మాత్రం 3 సంవత్సరాలు, కానీ ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు. అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రాజ్యాంగ పరంగా కానీ చట్టపరంగా కానీ లేని పదవి. ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇప్పుడు మనం ఆర్థిక మంత్రిత్వ శాఖలో ఉన్న డిపార్ట్మెంట్స్ 5 డిపార్ట్మెంట్స్ ఆఫ్ ఫైనాన్స్ మినిస్ట్రీ గురించి చదువుదామండి. ఇప్పుడు వరకు నేను ఏదైతే చెప్పుకుంటూ వస్తున్నానో ఇవి కేవలం ఫ్యాక్ట్స్, అండ్ దీస్ ఆర్ ఫ్యాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎకనామిక్ సర్వే చదివే ముందు ఈ బేసిక్ ఫ్యాక్ట్స్ అందరూ నేర్చుకోవాలి. ఈ ఫ్యాక్ట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ గ్రూప్ 2, గ్రూప్ 3 as well as 4. డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, పెట్టుబడులు మరియు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగము. ఫస్ట్ డిపార్ట్మెంట్ ఇదేం చేస్తుంది అండి? సెంట్రల్ గవర్నమెంట్ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఈక్విటీ, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులను, డిస్ఇన్వెస్ట్మెంట్స్ అంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణను ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. సో ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడులను లేదా ఉపసంహరణను, ఇన్వెస్ట్మెంట్ యాజ్ వెల్ యాజ్ డిస్ఇన్వెస్ట్మెంట్ ఈజ్ డెల్ట్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్, పెట్టుబడులు మరియు ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగము. నౌ 4 మేజర్ ఏరియాస్ ఆఫ్ ద వర్క్ రిలేటెడ్ టు, ఈ 4 ప్రధాన అంశాలను ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. ఏంటది? స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ. ఈ స్ట్రాటజిక్ డిస్ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి అనేది మనం ఈ సంవత్సరం చదివే బడ్జెట్లో క్లియర్గా నేర్చుకుంటాం. సో అంతవరకు కాస్త ఓపికగా ఉండండి. నెక్స్ట్, మైనారిటీ స్టేక్ సేల్, మైనారిటీ వాటా అమ్మకం, అసెట్ మానిటైజేషన్ ఆస్తుల ద్రవీకరణ, క్యాపిటల్ రీస్ట్రక్చరింగ్ మూలధన పునర్నిర్మాణము, క్యాపిటల్ మూలధన రీస్ట్రక్చరింగ్ పునర్నిర్మాణము. సో ఈ 4 మేజర్ ఏరియాస్లో ఈ 4 ప్రధాన అంశాలలో ఈ డిపార్ట్మెంట్ పనిచేస్తుందండి. నెక్స్ట్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ వ్యయ విభాగము. కాంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈ విభాగంలో ఉంటారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. కాంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఈ విభాగంలో ఉంటారు. Now, it is this department which implements the recommendation of Finance Commission and Pay Commission. ఆర్థిక సంఘం వేతన సవరణ సంఘం యొక్క సిఫార్సులను అమలు చేసే డిపార్ట్మెంట్ వ్యయ విభాగము. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్స్ కానీ పే కమిషన్ చేసే రికమెండేషన్స్ కానీ అమలు చేసే విభాగమే వ్యయ విభాగము. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది ఎక్కడ ఉంటుంది అండి? ఫరీదాబాద్లో. ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ విచ్ ఇస్ లొకేటెడ్ ఇన్ ఫరీదాబాద్ ఈజ్ అన్ అటానమస్ బాడీ అండ్ ఇట్ ఈస్ అండర్ ద అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. సో నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఇది ఫరీదాబాద్లో ఉంటుందండి. అనే స్వయం ప్రతిపత్తి సంస్థ విభాగం యొక్క ప్రత్యక్ష పాలనలో ఉంటుంది అండి. సో దిస్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అనేది ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్లో కింద ఈ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ ఈ వ్యయ విభాగము. ఇట్ ఈస్ అండర్ దిస్ అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ ఆఫ్ దిస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎక్స్పెండిచర్. ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ అంటే స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థ. నౌ
డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవల విభాగము. నౌ ఫైనాన్షియల్ సర్వీసెస్ అంటే ఆర్థిక సేవలు అంటే ఏమేమి వస్తాయండి? బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్ మొదలగునవి. సో ఈ డిపార్ట్మెంట్ లుక్స్ ఆఫ్టర్ ద అడ్మినిస్ట్రేషన్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్, అంటే డే టు డే అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్ యాజ్ వెల్ యాజ్ లాకు సంబంధించిన మ్యాటర్స్ రిలేటెడ్ టు బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ యాజ్ వెల్ యాజ్ పెన్షన్. ఈ మూడిటికి లేదా ఇంకేదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్కి సంబంధించిన విషయాలను ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవల విభాగం చూసుకుంటుందండి. నౌ ఈ కింద పేర్కొనబడిన కొన్ని స్కీమ్స్ నేను మెన్షన్ చేశానండి. ఈ స్కీమ్స్‌కి సంబంధించిన పాలనపరమైన మరియు శాసనపరమైన అంశాలను కూడా ఈ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ పీఎం జన్‌ధన్ యోజన, పీఎం జీవన్ జ్యోతి బీమా యోజన లేదా సురక్ష బీమా యోజన, ఇట్లాంటి స్కీమ్స్ అన్నిటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్‌ని ఈ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. నౌ appointment of chairman and MD as well as executive directors of public sector banks or regional rural banks, వీటన్నిటిని చూసుకునేది ఈ డిపార్ట్మెంటేనండి. నౌ నబార్డ్, ఐఆర్డిఏ, పిఎఫ్ఆర్డిఏ అండ్ ఎన్పిఎస్ వీటి యొక్క అడ్మినిస్ట్రేటివ్ యాజ్ వెల్ యాజ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనగానే మనకు గుర్తు రావాల్సింది అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్. అడ్మినిస్ట్రేటివ్ అండ్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ ఆఫ్ అంటే పాలనాపరమైన, అడ్మినిస్ట్రేటివ్, లెజిస్లేటివ్, శాసనపరమైన అంశాలను ఈ డిపార్ట్మెంట్ పర్యవేక్షిస్తుంది. దేనికి సంబంధించినవి? బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, పెన్షన్, పిఎం జన్‌ధన్ యోజన, జీవన్ జ్యోతి యోజన, సురక్ష బీమా యోజన, అదేవిధంగా నబార్డ్, ఐఆర్డిఏ, పిఎఫ్ఆర్డిఏ as well as ఎన్పిఎస్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి అపాయింట్మెంట్ ఆఫ్ ది చైర్మన్ as well as ఎండి as well as ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్బీఐ అనేది ఒక పబ్లిక్ సెక్టార్ బ్యాంక్. ఈ బ్యాంక్ యొక్క చైర్మన్ కానీ ఎండి కానీ ఇట్లాంటి అపాయింట్మెంట్స్ చూసుకునే విభాగము ఆర్థిక సేవల విభాగము. నౌ నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఏంటండి? డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ విభాగము. ఫర్ ఎగ్జాంపుల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, మనకు రెవెన్యూ రిసిప్ట్స్ అనగానే ట్యాక్స్, నాన్ ట్యాక్స్. సో ఈ బోత్ మళ్ళీ ట్యాక్స్లో డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్, ప్రత్యక్ష పరోక్ష పన్నులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్, ఇవన్నీ కూడా ఈ డిపార్ట్మెంట్ కింద ఉంటాయండి. నౌ ఇట్ ఆల్సో డీల్స్ విత్ లెజిస్లేటివ్ మ్యాటర్స్ అంటే శాసన సంబంధమైన విషయాలు ఆఫ్ నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోపాట్రిక్ సబ్స్టెన్సెస్, ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్, విదేశీ మారకపు రేటు నిర్వహణ, ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ని నివారించడం, అట్ ద సేమ్ టైం బినామీ ప్రాపర్టీస్ యాక్ట్, బినామీ ఆస్తుల చట్టం మొదలగునవి చూసుకునే విభాగము రెవెన్యూ విభాగము. డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ అంటే ఆదాయం. సో ఇట్లా ట్యాక్సెస్ అంటే వచ్చే ఆదాయం, ఇది చూసుకునే డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ. నౌ ఫైనల్గా లాస్ట్ డిపార్ట్మెంట్, ఫిఫ్త్ డిపార్ట్మెంట్, దట్ ఈస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల విభాగము. భారతదేశానికి అంతర్జాతీయం నుంచి వచ్చే సహాయం, దట్ ఈస్ ఇంటర్నేషనల్ ఎయిడ్ గివెన్ టు ఇండియా, administrative control of government ministries, currencies as well as security press. At the same time small saving schemes వాటి యొక్క ఇంట్రెస్ట్ రేట్ డిసైడ్ చేసేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి, ఇది చాలా ఎగ్జామ్స్లో అడిగిన క్వశ్చన్. చిన్న మొత్తాల పొదుపు సంస్థ యొక్క వడ్డీ రేట్లు ఎవరు డిసైడ్ చేస్తారు అంటే ఫస్ట్ ఆప్షన్ ఆర్బీఐ అని ఉంటుందండి, కానీ అది ఆర్బీఐ డిసైడ్ చేయదు. ఇట్ ఈస్ డిసైడెడ్ బై డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్. నౌ మనం ఇందాక చదువుకున్నాం ఎకనామిక్ సర్వేని ఎవరు తయారు చేస్తారు? ఫార్ములేషన్ ఆఫ్ ఎకనామిక్ సర్వే యాజ్ వెల్ యాజ్ ఫార్ములేషన్ ఆఫ్ యూనియన్ బడ్జెట్. ఎకనామిక్ సర్వేకి ఏ విధంగానైతే మనం తయారు చేస్తామో సేమ్ టు సేమ్ అదే విధానాన్ని బడ్జెట్కి కూడా అవలంబిస్తాం.
So in the formulation and preparation of economic survey as well as the union budget, it is the Department of Economic Affairs that plays an important or crucial role. At the same time, union territories with a legislature, Kendra Palita Prantalu, Mariyu, President rule, states which are under President rule, Rashtrapati Palana కింద ఉన్న రాష్ట్రాల బడ్జెట్ యొక్క తయారీలో ఉన్న Department of Economic Affairs. Now, SEBI as well as SEBI as well as SAT, related administrative and legislative matters fall under this department. SAT ante Securities Appellate Tribunal. Now, SEBI as well as SAT related యొక్క పాలనాపరమైన మరియు శాసనపరమైన విషయాలను చూసుకునేది డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్, ఆర్థిక వ్యవహారాల విభాగము. Now, Article 112 of the Indian Constitution. Article 112 of the Indian Constitution ఏం చెప్తుంది అండి? మనం ఇక్కడ we have to remember one major thing, చాలా ఇంపార్టెంట్ విషయం అండి. ఎక్కడ కూడా భారత రాజ్యాంగంలో ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో బడ్జెట్ అనే పదం వాడలేదండి. The Indian Constitution does not use the term budget. It uses the term called annual financial statement. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. కాన్స్టిట్యూషన్లో బడ్జెట్ అనే పదం ఎక్కడా వాడలేదు. మనం ఏమని యూజ్ చేస్తాం బడ్జెట్ అనే ప్లేస్లో? యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్. నౌ ఈ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ ప్రొవైడ్స్ డీటెయిల్స్ ఆఫ్ 3 అకౌంట్స్. ఏంటి అకౌంట్స్? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, కంటింజెన్సీ ఫండ్ ఆఫ్ ఇండియా యాజ్ వెల్ as పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా. భారత సంఘటిత నిధి, భారత ఆగంతుక నిధి అండ్ భారత ప్రభుత్వ ఖాతా. ఆర్టికల్ 266 సబ్ క్లాజ్ 1, ఆర్టికల్ 267 సబ్ క్లాజ్ 1 అండ్ ఆర్టికల్ 266 సబ్ క్లాజ్ 1. సో యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో డీటెయిల్స్ ఆఫ్ 3 అకౌంట్స్ ఏంటవి? కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా, తెలుగులో భారత సంఘటిత నిధి. నెక్స్ట్ కంటింజెన్సీ ఫండ్, భారత ఆగంతుక నిధి. నెక్స్ట్ పబ్లిక్ అకౌంట్స్ ఆఫ్ ఇండియా, భారత ప్రభుత్వ ఖాతా. యూజువల్గా నేను ఇక్కడ యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నాను అంటే మనం ఏమనుకుంటామంటే కేవలం ఒక ఇయర్కి సంబంధించిన ఆదాయము, రిసీట్స్ అండ్ ఖర్చు, ఎక్స్పెండిచరే చూపిస్తుంది అనుకుంటాం. కానీ అది నిజం కాదండి. ఏ ఫైనాన్షియల్ డాక్యుమెంట్ తీసుకున్నా మనం యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్లో రిసీట్స్ అండ్ ఎక్స్పెండిచర్ ఆఫ్ 3 ఫైనాన్షియల్ ఇయర్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చాలా హై లెవెల్ క్వశ్చన్, అంటే ఒక స్టెప్ ఫార్వర్డ్ వెళ్ళండి, ఒక స్టెప్ ఫార్వర్డ్ ఆలోచించండి. యూజువల్గా యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అనగానే మనం ఏమనుకుంటాము అంటే ఇది యాన్యువల్ అంటే ఒక సంవత్సరానికి సంబంధించిన రెవెన్యూ అండ్ ఎక్స్పెండిచర్ మాత్రమే ఉంటుంది అనుకుంటాం. సో ఈ టర్మినాలజీ ఉన్నంత మాత్రాన అది కేవలం ఒక సంవత్సరానికి ఉండాల్సిన అవసరం లేదండి. యూజువల్గా మనకు ఎప్పుడైతే యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ చూస్తామో అవి 3 సంవత్సరాలకు ఉంటాయండి. సపోజ్ ఇప్పుడు మనం 2021, 22కి బడ్జెట్ ఎస్టిమేట్స్ అయితే దానికంటే ఒక సంవత్సరం ముందుది రివైజ్డ్ ఎస్టిమేట్స్, దానికంటే ఒక సంవత్సరం ముందుది యాక్చువల్ ఎస్టిమేట్స్. సో ఇది చాలా జాగ్రత్తగా గమనించండి. యాన్యువల్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్ అన్నంత మాత్రాన దానిలో ఒక సంవత్సరానిదే ఉండదు, గడిచిన 3 సంవత్సరాలే ఉంటాయి. సో 3 ఫైనాన్షియల్ ఇయర్స్. నెక్స్ట్ ఆర్టికల్ 112 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఏం చెప్తుంది అంటే ఫైనాన్స్ మినిస్టర్ ఎప్పుడైతే బడ్జెట్ని ప్రవేశపెడతారో తను రిసీట్స్ని అండ్ ఎక్స్పెండిచర్ని రెవెన్యూ అకౌంట్ అండ్ క్యాపిటల్ అకౌంట్ మధ్యలో డిఫరెన్షియేట్ చేసి చూపించాలి. అంటే the article 112 of the Indian Constitution states that when finance minister is presenting the budget, he or she is required to differentiate the receipts and expenditure of government of India into revenue account,
అండ్ క్యాపిటల్ అకౌంట్. అంటే నేను బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు దాన్ని నేను ఇట్లా రెవెన్యూ అకౌంట్, క్యాపిటల్ అకౌంట్. రెవెన్యూ అకౌంట్లో రెవెన్యూ రిసిప్ట్స్, రెవెన్యూ ఎక్స్పెండిచర్. అదేవిధంగా క్యాపిటల్ అకౌంట్లో క్యాపిటల్ రిసిప్ట్స్ అండ్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్. రెవెన్యూ రిసిప్ట్స్ రెవెన్యూ రాబడి, క్యాపిటల్ రిసిప్ట్స్ మూలధన రాబడి. సో ఈ విధంగా బడ్జెట్ రెవెన్యూ అకౌంట్, మూలధన అకౌంట్ ఇట్లా 2 విధాలుగా డిఫరెన్షియేట్ చేసి చూపించాలి. ఈ సెంటెన్స్ కి మీనింగ్ ఇదండి. నౌ రెవెన్యూ రిసీట్స్ కి, బట్ దిస్ ఈస్ నాట్ అ పార్లమెంటరీ కన్వెన్షన్ బట్ అ కాన్స్టిట్యూషన్ ఆబ్లిగేషన్. అంటే ఏంటి అంటే ఇట్లా ఈ రెవెన్యూ అకౌంట్ కి క్యాపిటల్ అకౌంట్ మధ్యలో డిఫరెన్షియేషన్ చేయాలి అని చెప్పి మన భారత రాజ్యాంగమే చెప్తుంది. ఇట్ ఈస్ అ కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్, నాట్ అ పార్లమెంటరీ కన్వెన్షన్. నెక్స్ట్ రెవెన్యూ రిసీట్స్ అండ్ క్యాపిటల్ రిసీట్స్. రెవెన్యూ రాబడి మరియు మూలధన రాబడి రెండింటి మధ్యలో డిఫరెన్సెస్, వ్యత్యాసం ఏంటో చూద్దాం. రెవెన్యూ రిసీట్స్ రికరింగ్. ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ఒక ఎగ్జాంపుల్ చూడండి, ట్యాక్స్ రిసీట్స్, పన్ను ఆదాయం. మనందరికీ తెలిసిన విషయమే, ప్రతి ఇయర్, ప్రతి సంవత్సరము మనము ఎవరెవరికైతే ఫార్మల్ ఇన్కమ్ తీసుకుంటున్నారో, ఎవరెవరైతే జీతభత్యాలు పొందుతున్నారో, ఎవరెవరైతే సాలరైజ్డ్ పీపుల్ ఉన్నారో, ఆర్గనైజ్డ్ సెక్టార్లో పనిచేస్తున్నారో, వారు ఎవ్రీ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయాల్సిందే. ఐటీ రిటర్న్స్ అంటే ఎవ్రీ ఇయర్ మరలా దానికి మీనింగ్ ఏంటంటే రికరింగ్. కానీ క్యాపిటల్ రిసీట్స్ అంటే ఏంటండి? నాన్ రికరింగ్. ఇందులో మరలా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ క్యాపిటల్ రిసీట్స్ కి మనకున్న ఎగ్జాంపుల్ బారోయింగ్స్. మనకు అవసరం ఉంటే రుణాలు తీసుకుంటాము, అవసరం లేకపోతే తీసుకోము. సో ఇది రికరింగ్ కాదు. కానీ రెవెన్యూ రిసీట్స్ అనేది రికరింగ్. నెక్స్ట్ నాన్ డెప్ట్, రుణేతర ఆదాయము. గవర్నమెంట్కి ట్యాక్స్ రూపకంగానే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, గ్రాంట్స్ మళ్ళీ తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. డివిడెండ్స్, కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు, కొన్ని పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ ప్రాఫిట్లో ఉన్నాయి. ఆ ప్రాఫిట్ ఎవరికి వెళ్తుంది? ఆ ఆదాయం ఎవరికి వెళ్తుంది? గవర్నమెంట్కి వెళ్తుంది. అదే డివిడెండ్. ఎప్పుడైతే మనకు ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ మనం మళ్ళీ చెల్లించాల్సిన అవసరం లేదు. అది నాన్ డెప్ట్. కానీ ఎప్పుడైతే మనం ఎవరి దగ్గర నుంచైనా రుణం తీసుకున్నాం అనుకోండి, అది మళ్ళీ మనం తిరిగి చెల్లించాలి అంటే అది రుణం అవుతుంది, డెప్ట్. సో దెర్ ఈస్ నో డిక్రీజ్ ఇన్ అసెట్స్, ఆస్తుల విలువ తగ్గదు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ రిసిప్ట్స్లో కానీ, గ్రాంట్స్లో కానీ, డివిడెండ్స్లో కానీ, ఇంట్రెస్ట్ ఇక్కడ కూడా ఆస్తులు తగ్గుదల అనేది లేదు. ఫర్ ఎగ్జాంపుల్ కానీ డిస్ఇన్వెస్ట్మెంట్, మనకు ఒక ప్రభుత్వ రంగ సంస్థను ప్రైవేటీకరించినప్పుడు లేదా దాన్ని అమ్మేసినప్పుడు కంపల్సరీ దెర్ ఈజ్ అ డిక్రీజ్ ఇన్ అసెట్స్, ఆస్తులు తగ్గేవి. సో ఈ వ్యత్యాసం, ఈ డిఫరెన్స్ని చాలా జాగ్రత్తగా గమనించండి. ఎప్పుడైతే ఈ ఫస్ట్ 3 డెఫినేషన్స్, ఈ ఫస్ట్ 3 పదాలు మనకు అర్థమవుతుందో, కింద ఇచ్చిన ఏ ఎగ్జాంపుల్నైనా ట్యాక్స్ రిసీట్స్, రెవెన్యూ రిసీట్స్ కిందికి వస్తాయా, క్యాపిటల్ రిసీట్స్ కిందికి వస్తాయా అంటే మనకి ఏం గుర్తుకు రావాలి అండి? ట్యాక్స్ రిసీట్స్, పన్ను ఆదాయము. పన్ను మనం ఎవ్రీ సంవత్సరం కట్టాల్సిందే, అంటే అది రికరింగ్ అయినప్పుడు అది రెవెన్యూ రిసిప్ట్ అవుతుంది. అది నాన్ డెప్ట్. ఎప్పుడైతే మనం ప్రభుత్వానికి పన్ను చెల్లిస్తామో ప్రభుత్వం మళ్ళీ అది మనకు తిరిగి ఇవ్వదు, అది రుణేతర. దెర్ ఈస్ నో డిక్రీజ్ ఇన్ అసెట్స్. పన్నుల వల్ల లేదా రెవెన్యూ రిసిట్స్ వల్ల ఆస్తులు తగ్గవు. అదే క్యాపిటల్ రిసిట్స్, ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రభుత్వానికి డబ్బులు తెచ్చిపెడుతుంది, అది క్యాపిటల్ రిసిట్స్, మూలధన రాబడి. కానీ ఎప్పుడు వస్తుంది అండి ఆ ధనము? ఏదైనా ఒక ప్రభుత్వ రంగ సంస్థను, పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ని అమ్మినప్పుడు, అంటే మన ఆస్తి తగ్గినట్టేగా. సో ఈ డిఫరెన్స్ని గమనించండి.
నెక్స్ట్ ఇప్పుడు ఆదాయం అయిపోయింది, వ్యయం లేదా ఖర్చును చూద్దాం. రెవెన్యూ ఎక్స్పెండిచర్, రెవెన్యూ వ్యయము, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధన వ్యయము. మూలధన వ్యయము. సిమిలర్లీ రెవెన్యూ రిసీట్స్ లాగానే ఇది రికరింగ్, నిరంతరము. దానిలో ఫస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్స్. ప్రతి మనిషి ఎవరు గవర్నమెంట్లో పనిచేసినా, ఎక్కడెక్కడైతే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకు ప్రభుత్వం కంపల్సరీగా సాలరీస్, రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్ చెల్లించాల్సిందే. అంటే అది ఎవ్రీ మంత్ జరిగే ప్రక్రియ. సో ఇట్ ఈస్ రికరింగ్. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని 100 కోట్లు పెట్టి కడుతుంది అనుకోండి, అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్. ఒకసారి కట్టిన తర్వాత దానికి మెయింటెనెన్స్ ఖర్చు ఉంటుంది, అది రెవెన్యూ ఎక్స్పెండిచర్. సో ఈ డిఫరెన్స్ని గమనించండి. సో మెయింటెనెన్స్ ఆఫ్ అసెట్స్ ఈజ్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, whereas the creation of assets is capital expenditure. Now ఇంట్రెస్ట్ పేమెంట్స్, మనం కట్టే వడ్డీలు, ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీలు, యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి ఇచ్చే గ్రాంట్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. ఈ లాస్ట్ పాయింట్ గమనించండి. నేను ఇక్కడ ఏం చెప్పాను, ఏదైనా ఒక క్యాపిటల్, ఒక అసెట్ని క్రియేట్ చేస్తే, ఒక అసెట్ అంటే ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ని క్రియేట్ చేస్తే అది క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అని చెప్పాను. కానీ ఒక్కసారి అది కట్టిన తర్వాత డే టు డే మెయింటెనెన్స్ కోసం అయ్యే ఖర్చు రెవెన్యూ ఎక్స్పెండిచర్. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, యూనియన్ గవర్నమెంట్, యూనియన్ ఆఫ్ ఇండియా స్టేట్స్కి ఏదైనా ఒక పబ్లిక్ ఒక అసెట్, అది ఒక ఫ్యాక్టరీయే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఫ్యాక్టరీని క్రియేట్ చేయడానికి డబ్బులు ఇచ్చినప్పటికీ, ఇది ఒక అసెట్ని క్రియేట్ చేసినప్పటికీ అది రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందనే ఉంటుంది. సో ఈ లాస్ట్ పాయింట్ చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. యూనియన్ గవర్నమెంట్ స్టేట్స్కి గ్రాంట్లు ఇచ్చి, ఆ ఇచ్చిన గ్రాంట్ ఆ పర్టికులర్ రాష్ట్రం క్యాపిటల్ అసెట్ని క్రియేట్ చేసినప్పటికీ కూడా అది రెవెన్యూ ఎక్స్పెండిచరే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కాదు. సో ఈ పాయింట్ మీద క్వశ్చన్ అడిగే అవకాశం ఉందండి. రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లు అయితే అవి మూలధన ఆస్తులను సృష్టించడానికి వినియోగించినప్పటికీ అది రెవెన్యూ ఎక్స్పెండిచరే, క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అవుతుందని కన్ఫ్యూజ్ అవ్వద్దు దయచేసి. నౌ టోటల్ మన బడ్జెట్ సైజ్ ఎంతండి? 34.5 lakh crores. ఎస్పెషల్లీ దోస్ పీపుల్ ఎవరైతే గ్రూప్ 1 ఇంటర్వ్యూకి వెళ్తున్నారో ఇట్లాంటి కొన్ని బేసిక్ ఫ్యాక్ట్స్ గుర్తుపెట్టుకోండి. అంటే ఇంటర్వ్యూ బోర్డ్ లోపలికి వెళ్ళిన తర్వాత సడన్గా ఆన్ ద ఫేస్ ఆఫ్ యూ వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ఇండియన్ బడ్జెట్ అనగానే బ్లాంక్ అయిపోతాము. సో జస్ట్ రిమెంబర్ దిస్, 34.5 lakh crore. నౌ రెవెన్యూ ఖాతా, క్యాపిటల్ అకౌంట్, మూలధన ఖాతా. రెవెన్యూ రిసీట్స్ ఎంత అండి? 15.5 lakh crore, విచ్ ఈస్ ఈక్వల్ టు 8% ఆఫ్ జీడిపి. రెవెన్యూ ఎక్స్పెండిచర్ 30 lakh crore, దట్ ఈస్ 15.5% ఆఫ్ జీడిపి. అదేవిధంగా మూలధన ఆదాయము, మూలధన వ్యయము 19 lakh crore as well as 45 lakh crore. నౌ బ్యాలెన్స్డ్ బడ్జెట్ అంటే అర్థం ఏంటండి? ఎప్పుడైతే ఆదాయము లేదా రిసీట్స్ ఈజ్ ఈక్వల్ టు వ్యయము లేదా ఎక్స్పెండిచర్. రెవెన్యూ 10 రూపాయలు, ఎక్స్పెండిచర్ 10 రూపాయలు, అది బ్యాలెన్స్డ్ బడ్జెట్. రెవెన్యూ ఎక్కువ ఉండి ఎక్స్పెండిచర్ తక్కువ ఉంటే అది సర్ప్లస్. అదేవిధంగా రెవెన్యూ తక్కువ ఉండి ఎక్స్పెండిచర్ ఎక్కువ ఉంటే అది డెఫిసిట్, లోటు. సో బ్యాలెన్స్డ్ బడ్జెట్ని తెలుగులో ఏమంటారు? సమతుల్య బడ్జెట్. ఎప్పుడైతే రాబడి వ్యయం సమానంగా ఉంటాయో. రైట్.
నౌ రెవెన్యూ రిసిట్స్ ఎంతండి 15.5 lakh crores which is equal to 8% of GDP. At the same time రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత 30 lakh crore. నేను రెవెన్యూ రిసిప్ట్స్ అనగానే మీకు ఏమని ఫార్ములా చెప్పానండి? రెవెన్యూ రిసిప్ట్స్ కింద ఏమేమి ఉంటాయి అనుకున్నాం మనం? ట్యాక్స్, నాన్ ట్యాక్స్. ట్యాక్స్ అనగానే మనకు డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్. ఇప్పుడు ట్యాక్స్ అనేది రెవెన్యూ రిసిప్ట్స్లో భాగమైనప్పుడు కంపల్సరీగా మనం ఏమని ఆలోచిస్తాము అంటే, సపోజ్ రెవెన్యూ రిసిప్ట్స్ 10 అయినప్పుడు ట్యాక్స్ ఒక 5, నాన్ ట్యాక్స్ ఒక 5 ఉండాలి. ఎందుకంటే అది దీనిలో భాగమే. కానీ ఇక్కడ గమనించండి, ఒక చిన్న మిస్టేక్ చేస్తారు చాలామంది. రెవెన్యూ రిసిప్ట్స్ అంటే నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ ప్లస్ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మీకు చెప్పాను, రెవెన్యూ రిసిప్ట్స్లో ట్యాక్స్ రెవెన్యూస్ ఒక భాగము, ఇక్కడ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఉంది. కానీ రెవెన్యూ రిసిప్ట్స్ 15.5 lakh crores ఉంది. మరి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎక్కడ ఉంది? ఎంత ఉందండి? 19 lakh crores ఉన్నాయి. టోటల్ రెవెన్యూ ట్యాక్స్ రెవెన్యూ రిసిప్ట్సే రెవెన్యూ రిసిప్ట్స్లో భాగమైనప్పుడు కంపల్సరీగా ఈ ఫిగర్ ఇక్కడున్న ఫిగర్ కంటే ఇక్కడున్న సంఖ్య కంటే ఈ సంఖ్య తక్కువ ఉండాలి అని మనం అనుకుంటాం. అంతే కదండి. ఇప్పుడు ఇది రెవెన్యూ రిసిప్ట్స్లో ఒక ట్యాక్స్ రిసిప్ట్స్ భాగమైనప్పుడు రెవెన్యూ రిసిప్ట్స్ యొక్క సంఖ్యనే ఎక్కువ ఉండాలి, ఆ నెంబరే ఎక్కువ ఉండాలి ట్యాక్స్ రిసిప్ట్స్ కంటే. కానీ ఇక్కడ మనం మర్చిపోయే విషయం ఏంటంటే, రెవెన్యూ రిసిప్ట్స్ అని ఎప్పుడు అంటాము అంటే, రెవెన్యూ రిసిప్ట్స్లో మనం తీసుకునేది కేవలం నెట్ ట్యాక్స్ రెవెన్యూసే, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ తీసుకోము. మరి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎప్పటి నుంచి నెట్ రెవెన్యూ రిసిప్ట్స్ రావాలి అంటే ఏంటో మనం ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం. సో జాగ్రత్తగా గమనించండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్వశ్చన్ ఇచ్చారు మీకు ఎగ్జామ్లో, కేవలం రెవెన్యూ రిసిప్ట్స్ ఫిగర్ మాత్రమే గుర్తుంది. ఎంత? 15.5 lakh crore అని గుర్తుంది. ఆప్షన్స్లో క్వశ్చన్ మీకు రెవెన్యూ రిసిప్ట్స్ మాత్రమే గుర్తుంది, కానీ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎంత అని అడిగారు. ఈ ఆప్షన్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ ఒక అంకె మీకు గుర్తులేదు. సో ఆప్షన్స్ ఇట్లా ఉన్నాయండి: 15.5 lakh crore, ఇంకొక ఆప్షన్ 14 lakh crore, ఇంకొక ఆప్షన్ 13 lakh crore, ఇంకొక ఆప్షన్ 19 lakh crore. సో మీకు తెలిసింది ఏంటంటే, రెవెన్యూ రిసిప్ట్స్ కంటే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ యొక్క అంక ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ 9.8% ఆఫ్ జీడిపి. ఎందుకు అంటే రెవెన్యూ రిసిప్ట్స్లో మనము తీసుకునేది కేవలం నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ మాత్రమే, నికర పన్ను ఆదాయం. సో కంపల్సరీ ఇది 15.5 lakh crore కంటే ఎక్కువే ఉండాలి. బ్లైండ్గా డి అనే ఆప్షన్ పెట్టేయచ్చు. సో ఆ లాజిక్ గమనించండి దయచేసి. సో 15.5 lakh crore అనేది నాకు రెవెన్యూ రిసిప్ట్స్ అని తెలుసు. ఈ 14 lakh crore, 13 lakh crore 15.5 కంటే తక్కువ ఉన్నాయి. దీనికంటే ఎక్కువ ఉన్న ఒకటే ఒక అంకె 19 lakh crore. బ్లైండ్గా ఆప్షన్ పెట్టేయడం. సిమిలర్లీ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో మనకు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఎంత ఉందండి? ప్రత్యక్ష పన్ను, పరోక్ష పన్ను 4.7, 5.1%. కానీ ఇక్కడ ఈసారి జరిగిన ఒక స్పెషాలిటీ ఏంటంటే, లాస్ట్ డెకేడ్ గడిచిన 10 సంవత్సరాలలో ఫర్ ద ఫస్ట్ టైం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చిన రెవెన్యూ డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి వచ్చిన రెవెన్యూ కంటే ఎక్కువ ఉంది. ఫర్ ద ఫస్ట్ టైం ఇండైరెక్ట్ పరోక్ష పన్నుల ఆదాయము ప్రత్యక్ష పన్నుల ఆదాయం కంటే ఎక్కువ ఉన్నది. ఇది గడిచిన 10 సంవత్సరాలలో ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ డెకేడ్, దిస్ ఈస్ ఫర్ ద ఫస్ట్ టైం దట్ ద షేర్ ఆఫ్ indirect taxes is greater than direct taxes. Now itla enduk jarigindi? Reasons, especially for those who are going for group 1 interview, that is COVID-19 వల్ల మనకి ఏం జరిగిందండి? గ్రోత్ మోడరేషన్, గ్రోత్ తగ్గిపోయింది. దాని తర్వాత పెంటప్ డిమాండ్, ఎస్పెషల్లీ ఈ పదం గ్రూప్ 1 ఇంటర్వ్యూ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ అండి. పెంటప్ డిమాండ్ అంటే ఏంటి అంటే, సడన్ గా ఎకానమీ ఆగిపోయి సడన్ గా ఓపెన్ చేయగానే దెర్ ఈజ్ అ సడన్ రష్ ఇన్ ద డిమాండ్. అంటే మనకు లాక్డౌన్ పెట్టాము, డిమాండ్ జీరో అయిపోయింది ఆల్మోస్ట్. ఒకటేసారి లాక్డౌన్ ఓపెన్ చేయగానే పబ్లిక్ ఒకటేసారి కన్జ్యూమరిజంకి అంటే స్పెండింగ్కి వచ్చేస్తారు బయటికి. సో ఈ పెంటప్ డిమాండ్ ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? జనరల్ పబ్లిక్స్ రిటర్న్ టు కన్జ్యూమరిజం ఫాలోడ్ బై ఎ పీరియడ్ ఆఫ్ డిక్రీజ్డ్ స్పెండింగ్.
అంటే లాక్డౌన్ పీరియడ్లో ప్రజల యొక్క స్పెండింగ్ తగ్గింది. ఒకటేసారి లాక్డౌన్ ఓపెన్ చేయగానే సడన్గా కన్స్యూమరిజం పెరిగిపోయింది. సో దాన్ని పెంట్ అప్ డిమాండ్ అంటాం. అట్ ద సేమ్ టైం ఇంకొక ప్రధాన రీజన్, వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఇస్ దట్ స్ట్రక్చరల్ రిఫార్మ్స్, నిర్మాణాత్మక రిఫార్మ్స్ లైక్ కార్పొరేట్ ట్యాక్స్ కట్, కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు. కార్పొరేట్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ తగ్గడం, ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరగడం, ఇది లాస్ట్ డెకేడ్లో ఫస్ట్ టైం జరిగింది. దానికి కారణం కోవిడ్-19. కోవిడ్-19 వల్ల ఏం జరిగింది అంటే గ్రోత్ తగ్గిపోయింది. దాని తర్వాత మనం లాక్డౌన్ పెట్టాం. లాక్డౌన్ పెట్టగానే, లాక్డౌన్ ఓపెన్ చేయగానే సడన్గా వచ్చి ఎక్కువగా స్పెండ్ చేశారు. స్పెండ్ చేయడం వల్ల ఏమవుతుంది, ఇండైరెక్ట్ ట్యాక్సెస్, జిఎస్టీ కలెక్షన్ సడన్గా పెరిగింది. At the same time, reforms like a corporate tax, which falls under direct tax. So, direct tax తగ్గింది. ఎందుకు తగ్గింది? కార్పొరేట్ ట్యాక్స్ రేట్ తగ్గించారు కాబట్టి. అట్ ద సేమ్ టైం ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పెరిగాయి. ఎందుకు అంటే జిఎస్టీ వల్ల, యాజ్ వెల్ యాజ్ గ్రోత్ పడిపోవడం వల్ల. సో ఇవి ప్రధాన రీజన్స్. సో డైరెక్ట్ ట్యాక్స్ పడటానికి, ఇండైరెక్ట్ ట్యాక్స్ పెరగడానికి గల రీజన్స్ని గుర్తుపెట్టుకోండి. అందుకనే ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ద లాస్ట్ డెకేడ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ యొక్క షేర్ డైరెక్ట్ ట్యాక్సెస్ కంటే ఎక్కువ ఉంది. నౌ కమింగ్ టు రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఆర్ రెవెన్యూ వ్యయం. ఎంతండి? 30 lakh crore, which is equal to 15.5% of GDP. నౌ దీనిలో హైయెస్ట్ దేనికి వెళ్తుందండి? ఇంట్రెస్ట్ పేమెంట్స్కి 7 lakh crore. సో మీరు బ్లైండ్గా ఇలా రాసుకోవచ్చు. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటండి? గ్రాంట్స్ టు ద స్టేట్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్, దట్ ఈస్ 2.3 lakh crores. నెక్స్ట్ సబ్సిడీస్లో హైయెస్ట్ పార్ట్ ఫుడ్కి. నెక్స్ట్ డిఫెన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, అండ్ ఫైనల్లీ సాలరీస్ అండ్ పెన్షన్స్. సో 1, 2, 3, 4, 5. సో పైకి వెళ్తున్న కొద్ది ఇంక్రీజింగ్ ఆర్డర్. హైయెస్ట్ గోయింగ్ ఫర్ ఇంట్రెస్ట్ పేమెంట్స్, దట్ ఈస్ 7 lakh crores, వడ్డీ చెల్లింపులు. నెక్స్ట్ మూలధన ఆస్తుల కల్పనలకు రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్లు, సెకండ్ హైయెస్ట్. నెక్స్ట్ సబ్సిడీలు, దానిలో హైయెస్ట్ ఏంటండి? ఆహార సబ్సిడీ. నెక్స్ట్ డిఫెన్స్ రెవెన్యూ ఎక్స్పెండిచర్, రక్షణ రెవెన్యూ వ్యయం. అండ్ ఫైనల్లీ జీతాలు మరియు పెన్షన్స్, దట్ ఈస్ సాలరీస్ అండ్ పెన్షన్స్. నౌ ఒకసారి ట్యాక్సెస్, దట్ ఈస్ అంటే ఈ పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి డిక్రీజింగ్ ఆర్డర్, ఇంక్రీజింగ్ ఆర్డర్ రెండు చూద్దామండి. సో ఫస్ట్ హైయెస్ట్ ఏముంది? జిఎస్టీ. ఇక్కడ జిఎస్టీ అనగానే ఇట్ ఈస్ అ మిక్స్చర్ ఆఫ్ బోత్ త్రీ, దట్ ఈస్ సెంట్రల్ జిఎస్టీ, ఇంటిగ్రేటెడ్ అండ్ స్టేట్. అంటే కేంద్ర వస్తు సేవల పన్ను, అంతర్రాష్ట్ర వస్తు సేవల పన్ను మరియు రాష్ట్ర వస్తు సేవల పన్ను. జిఎస్టీ అనగానే ఇవి మూడు కలిసి ఉంటాయండి. నెక్స్ట్ హైయెస్ట్ ఏంటి? ఐటీ. దాని తర్వాత కార్పొరేట్ ట్యాక్స్, దాని తర్వాత యూనియన్ ఎక్సైజ్ డ్యూటీ యాజ్ వెల్ యాజ్ కస్టమ్స్ డ్యూటీ. సో ఈ ఇంక్రీజింగ్ ఆర్డర్ని గుర్తుపెట్టుకోండి. సాధారణంగా మన కంట్రీలో కార్పొరేట్ ట్యాక్స్ ఎక్కువ ఉంటుంది, ఐటీ ట్యాక్స్. కార్పొరేట్ ట్యాక్స్ అంటే కార్పొరేషన్ నుంచి వచ్చే పన్ను యొక్క ఆదాయం ఎక్కువ ఉంటుంది, ఐటీ నుంచి వచ్చేది తక్కువ ఉంటుంది. కానీ కోవిడ్-19 వల్ల ఇవి రెండు తారుమారయ్యాయండి. ఐటీ సెకండ్ ప్లేస్కి వచ్చి కార్పొరేషన్ అనేది మూడో ప్లేస్కి పడిపోయింది. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎస్పెషలీ ఫర్ దోస్ స్టూడెంట్స్ హు ఆర్ గోయింగ్ ఫర్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ. నెక్స్ట్ నెట్ ట్యాక్స్ రెవెన్యూస్. నేను ఇందాక చెప్పాను, గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో నుంచి నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ ఎప్పుడు వస్తున్నాయండి? దానిలో స్టేట్స్ యొక్క షేర్ ఆఫ్ ట్యాక్సెస్ తీసేస్తే, అట్ ద సేమ్ టైం నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ యొక్క ఫండ్స్ తీసేస్తే మనకు వచ్చేవి నెట్ ట్యాక్స్ రెవెన్యూస్. సో రెవెన్యూ రిసీట్స్లో ఇక్కడ చూసాం, మనం తీసుకునే ఫార్ములా, రెవెన్యూ రిసీట్స్ ఫార్ములా ఏంటి? నెట్ ట్యాక్స్ రెవెన్యూస్. దయచేసి గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్ కాదు. సో రెవెన్యూ రిసీట్స్ అనగానే మనకు ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి, నాన్ ట్యాక్స్ రిసీట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాక్స్ రిసీట్స్ అంటే నెట్ ట్యాక్స్, అంతేగాని గ్రాస్ ట్యాక్స్ కాదు. సో నెట్ ట్యాక్స్ రెవెన్యూస్ 6.9% ఆఫ్ జీడిపి. సో దిస్ గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూస్లో నుంచి స్టేట్ షేర్ ఆఫ్ ట్యాక్సెస్ అంటే రాష్ట్రాల వాటాను తీసేసి, అట్ ద సేమ్ టైం ఎన్డీఆర్ఎఫ్ చెల్లింపులు, ఈ రెండు తీసేస్తే గ్రాస్ ట్యాక్స్ రెవెన్యూ నుంచి, స్థూల పన్ను ఆదాయంలో నుంచి ఇవి రెండు తీసేస్తే వచ్చేదే నెట్ ట్యాక్స్ రెవెన్యూ.
నెక్స్ట్ నాన్ ట్యాక్స్ రెవెన్యూ దట్ ఈస్ 1.1% ఆఫ్ జీడిపి. సో నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ మేజర్గా ఎక్కడి నుంచి వస్తాయి? ఇంట్రెస్ట్ రిసీట్స్, డివిడెండ్స్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్. ఇంట్రెస్ట్ రిసీట్స్ అంటే వడ్డీ రాబడి, అట్ ద సేమ్ టైం ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే డివిడెండ్లు మరియు లాభాలు. నెక్స్ట్ థింగ్ యూజర్ ఛార్జెస్ ఫర్ ద సర్వీసెస్ ప్రొవైడెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ యూజువల్గా ప్రతి దానిలో మనం ఎక్కడైతే పబ్లిక్ స్పేసెస్లో వాడుతున్నామో అక్కడ యూజర్ ఛార్జెస్ వేస్తుందండి. అది పార్కింగ్ ఫీ అనే కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ గ్రాంట్ అసిస్టెన్స్, బహిర్గత గ్రాంట్ల సహాయము. నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ ఆఫ్ యూటీస్, యూటీస్లో నుంచి వెళ్ళే నాన్ ట్యాక్స్ రెవెన్యూ సెంట్రల్కి వెళ్ళిపోతుంది. సో కేంద్ర పాలిత ప్రాంతాల పన్నేతర ఆదాయం. సర్ప్లస్ ఆఫ్ ఆర్బీఐ ట్రాన్స్ఫర్ టు ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. యూజువల్గా గవర్నమెంట్ యొక్క మనీని మేనేజ్ చేసేది ఆర్బీఐ. సో యూజువల్లీ ఈ ట్రాన్సాక్షన్స్లో ఏదైనా ఆదాయం ఆర్బీఐకి వచ్చినా సర్ప్లస్ వాటి ఖర్చులకు పోను మిగిలినల్లా గవర్నమెంట్కు ట్రాన్స్ఫర్ చేస్తుందండి. సో ప్రభుత్వానికి బదిలీ చేసిన ఆర్బీఐ వద్ద గల మిగులు. ఇవన్నీ నాన్ ట్యాక్స్ రెవెన్యూస్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 1.1% ఆఫ్ జీడిపి. నౌ రెవెన్యూ డెఫిసిట్. ఇందాక చెప్పాను ఆదాయము మరియు వ్యయము సమానమైనప్పుడు బ్యాలెన్స్డ్. సో ఆదాయము మరియు వ్యయము సమానమైనప్పుడు బ్యాలెన్స్డ్ బడ్జెట్. ఎప్పుడైతే ఆదాయము పెరుగుతుందో అది సర్ప్లస్, ఎప్పుడైతే ఆదాయం తగ్గి వ్యయము పెరుగుతుందో అంటే వ్యయం ఎక్కువ ఉంది ఆదాయం తక్కువ ఉంది అది డెఫిసిట్, లోటు. సో బ్యాలెన్స్డ్, సమతుల్య. కానీ ఇక్కడ ఏముందండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్ ఎంత ఉందండి? రెవెన్యూ డెఫిసిట్. మనం డెఫిసిట్లో ఉన్నాం అంటే ఫార్ములా ఏంటండి? రెవెన్యూ ఎక్స్పెండిచర్లో నుంచి రిసిప్ట్స్ తీసేయాలి. డెఫిసిట్ అని మాట్లాడాము అంటే ఎక్స్పెండిచరే ఎక్కువ ఉన్నట్టు. ఎంత అండి? 14.5 lakh crore which is equal to 7.5% ఆఫ్ జీడిపి. నౌ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అంటే ఏంటి? ఇది ఎందుకు వచ్చింది అసలు ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ అనే పదం అంటే, ఇందాక మనము రెవెన్యూ రిసిప్ట్స్ చదివేటప్పుడు ఏదైనా ఒక యూనియన్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్స్కి ఒక గ్రాంట్ ఇచ్చింది. కానీ ఈ గ్రాంట్ ఆ పర్టిక్యులర్ రాష్ట్రం కానీ స్టేట్ కానీ క్యాపిటల్ అసెట్స్ కోసమే యూజ్ చేసింది. అంటే ఒక అసెట్‌ని క్రియేట్ చేయడం కోసానికే ఇది వాడింది. సో అయినా గాని ఇది మనం రెవెన్యూ రిసిప్ట్స్‌లోనే ఇంక్లూడ్ చేస్తున్నాము. సో దీనికోసం ఒక కొత్త టర్మ్‌ని తీసుకొచ్చారు. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. అంటే ఏంటి అంటే ఈ రెవెన్యూ డెఫిసిట్‌లో నుంచి స్టేట్స్‌కి ఏదైతే యూనియన్ గవర్నమెంట్ గ్రాంట్ ఇచ్చిందో దాన్ని స్టేట్స్, రాష్ట్రాలు క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తుల కల్పనకు వాడారు. ఈ రెవెన్యూ డెఫిసిట్‌లో నుంచి రాష్ట్రాలకు ఇచ్చిన వాటా, ఆ వాటాని ఆ పర్టిక్యులర్ రాష్ట్రం మూలధన ఆస్తుల కల్పనకు వాడిందో అది తీసేస్తే వచ్చేది మిగిలిందే ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్. సో రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ టు ద స్టేట్స్ ఫర్ క్యాపిటల్ అసెట్స్, ఫర్ ద క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. సో వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్? 12.2 lakh crore or which is equal to 6.3% of GDP. సో రెవెన్యూ లోటులో నుంచి మూలధన ఆస్తుల కల్పనకు రాష్ట్రాలకు ఇచ్చిన గ్రాంట్లు తీసేస్తే వచ్చేది వాస్తవ రెవెన్యూ లోటు. దీన్ని వాస్తవం ఎందుకు అంటున్నారు? ఇక్కడ స్టేట్లకు ఇచ్చింది మూలధనం కోసమే వాడారు కదా. కోర్స్ మనం దాన్ని రెవెన్యూ రిసిప్ట్స్‌లో ఇంక్లూడ్ చేసినప్పటికీ ఇది రాష్ట్రాలైనప్పటికీ కూడా అవి క్యాపిటల్ అసెట్స్, మూలధన ఆస్తుల కోసం వాడారు. సో ఈ గ్రాంట్లను ఏవైతే రాష్ట్రాలకు ఇచ్చామో ఆ రాష్ట్రాలు అవి మూలధన ఆస్తుల కోసం వాడారు కాబట్టి వాస్తవ రెవెన్యూ లోటు రావాలి అంటే ఇది తీసేయాలి. యూనియన్ గవర్నమెంట్ కాదు, వాడింది స్టేట్ గవర్నమెంట్. అయినప్పటికీ కూడా అది క్రియేట్ చేసి అది మూలధన ఆస్తుల కోసమే వాడారు కాబట్టి ఈ రెవెన్యూ డెఫిసిట్, రెవెన్యూ లోటులో నుంచి ఈ మూలధన ఆస్తులకు కల్పనకు ఈ కేంద్రం రాష్ట్రాలకు ఇచ్చిన వాటాను తీసేస్తే, ఆ గ్రాంట్‌ని తీసేస్తే మిగిలేది ఎఫెక్టివ్, వాస్తవ రెవెన్యూ లోటు. అందుకే దీన్ని వాస్తవ అన్నారు నిజానికి. సో
ఇది ఈ సెషన్‌లో నేను ఈ రెవెన్యూ ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ వరకు కవర్ చేశానండి విత్ రెస్పెక్ట్ టు ఎకనామిక్ సర్వే. సో, ఒకటేసారి మొత్తం సర్వేని బల్క్ చేయకుండా నేను ఈ ఎకనామిక్ సర్వేని 5-6 క్లాసెస్‌లో తీసుకుంటానండి. సో దట్ మీరు గూడా ఈ ఈ నేను చెప్పిన కాన్సెప్ట్‌ని ప్రాపర్‌గా నేను ఈ పీడీఎఫ్ ప్రొవైడ్ చేస్తాను. ఆ పీడీఎఫ్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, ప్రింట్ ఔట్ తీసుకొని ప్రాపర్‌గా రివైజ్ చేయండి. వితిన్ అ స్పాన్ ఆఫ్ 1 ఆర్ 2 డేస్ ఐ విల్ మేక్ అనదర్ వీడియో ఆఫ్ ఎకనామిక్ సర్వే. కంప్లీట్ ఎకనామిక్ సర్వేని ఫినిష్ చేస్తాను. అట్ ద సేమ్ టైమ్ కంప్లీట్ బడ్జెట్‌ని కూడా చెప్తానండి. ఎస్పెషల్లీ దోస్ క్యాండిడేట్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ గ్రూప్ 1, ఎకనామిక్ సర్వే ఈస్ వెరీ, వెరీ ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, మనం ఈసారి సర్వే గాని, బడ్జెట్ గాని ఒక క్రైసిస్ పీరియడ్ తర్వాత పెట్టాము. సో, మనము ఎప్పుడైతే లాక్‌డౌన్ పెట్టామో గవర్నమెంట్ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. థట్ దే హావ్ క్రియేటెడ్ ఎ మైగ్రెంట్ క్రైసిస్. ఒక మైగ్రెంట్స్ క్రైసిస్ క్రియేట్ చేశారు. ఒక మైగ్రెంట్ బబుల్‌ని బర్స్ట్ చేశారనే ఒక క్రిటిసిజం గవర్నమెంట్ మీద వచ్చింది. సో, ఇట్లాంటి క్రిటిసిజంకి ఎకనామిక్ సర్వేలో ఆన్సర్ ఉంది. సో, కోవిడ్-19 ఎప్పుడైతే కరోనా ఇండియాలోకి ఎంటర్ అయింది, చాలా స్ప్రెడ్ అయిందన్నప్పుడు గవర్నమెంట్ లాక్‌డౌన్ పెట్టాలా? లాక్‌డౌన్ పెట్టకూడదా? పెడితే ఏంటి? పెట్టకుంటే ఏంటి? లాక్‌డౌన్ ఎందుకు పెట్టాము? పెట్టడం వల్ల మనకు జరిగిందేంటి? ఇట్లాంటి అన్ని క్వెషన్స్‌కి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటర్వ్యూకెళ్లారు. ఇంటర్వ్యూకెళ్ళినప్పుడు గవర్నమెంట్ లాక్‌డౌన్ పెట్టింది. ఇది కరెక్టేనా అనే క్వెషన్‌కి ఆన్సర్స్ ప్రాపర్‌గా ఎకనామిక్ సర్వేలో ఉన్నాయి. ఆ అనాలిసిస్ గూడా నేను మీకు చెప్తానండి. సో, ఈ ఈ పర్టిక్యులర్ సెషన్‌లో మోస్ట్‌లీ గ్రూప్ 2, 3, 4 అంటే ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ ఎక్కువుంది. బట్ నెక్స్ట్ సెషన్ వెన్ యూ గో ఆన్ దట్ ఈస్ ఎస్పెషల్లీ అనాలిసిస్ పార్ట్ ఆఫ్ ద సర్వే ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ ఆస్పిరెంట్స్ హూ ఆర్ గోయింగ్ ఫర్ గ్రూప్ 1 ఇంటర్వ్యూ. So thank you. With this, I'll end this session.